హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గ్యాస్ సిలిండర్లపై ఏపీలో కొత్త రూల్స్ అండి. ఇక నుండి ఇలాగే తీసుకోండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి ఇంకా అవకాశం ఉంది. గడువు ముగిసిందని ఆందోళన చెందవలసిన పని లేదు. ఎందుకంటే మార్చి 31 లోపల లబ్ధిదారులు ఉచిత సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. దీపం 2 పథకం వివరాలు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారంగా మొత్తం 1.55 కోట్లు అంటే 1,50,00,000 లబ్ధిదారులలో ఇప్పటివరకు 91,36,235 మంది మాత్రమే ఉచిత సిలిండర్లను బుక్ చేసుకున్నారు. మిగిలిన 8,60,60,000 522 మంది లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లో అయితే రూ. 6,687,00,00,000 సబ్సిడీ అయితే జమైంది. సో, ప్రభుత్వం అయితే ఈ విధంగా సబ్సిడీ అయితే విడుదల చేసిందనమాట. సో, మనం ఎంతైతే గ్యాస్‌కి కట్టామో అంత మొత్తం అయితే రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ పథకంలోని ప్రధాన ప్రయోజనాలు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా లభించనున్నాయి. మొత్తం 4 సిలిండర్లకు సబ్సిడీ లభిస్తుంది. కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యం. ప్రత్యేకంగా మహిళలకు మేలు చేసే పథకం లబ్ధిదారుల స్పందన. సో, దీనివల్ల లబ్ధిదారుల స్పందన ఎలా ఉందంటే ఈ పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 16,00,000 మంది తమ గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకున్నారు. ఇంకా చాలామంది తమ సబ్సిడీని వినియోగించుకోవాల్సి ఉంది. గడువు మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 31 వరకు లబ్ధిదారులు తమ ఉచిత సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తక్షణమే బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బుకింగ్ కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లేదా ఎల్‌పీజీ డీలర్‌లను అయితే సంప్రదించాలి. తీవ్రంగా అవసరమైన వారికి చక్కటి అవకాశం అండి. సో, ఈ పథకం ద్వారా రూరల్ మరియు అర్బన్ ప్రాంతాల్లో మహిళలకు పెట్రోలు, వంట గ్యాస్ రేట్లు పెరుగుదల వల్ల కలిగే భారాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడింది. ఇంకా సమయాన్ని వృధా చేయకుండా వెంటనే బుక్ చేసుకోవాలని అధికారులైతే సూచిస్తున్నారు. ఇలా ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం పథకాలను వినియోగించుకోవడం ఆర్థికంగా చాలా ప్రయోజనకరమైనదే చెప్పవచ్చు.